నా దగ్గర ఉన్న పుస్తకాల్లో 41 ఆకర్షణానికి ఇచ్చి నిలబడతాం. చూడారే సిలువను వేలాడు యేసయ్యను, చూడారే సిలువను వేలాడు యేసయ్యను, వాడు లోకంబులపై గోడు చెందే కదా, వాడు లోకంబులపై గోడు చెందే కదా, చూడారే సిలువను వేలాడు యేసయ్యను, నా చేతులు చేసినటి దోషములే కదా, నా చేతులు చేసినటి దోషములే కదా, నా రాజు చేతులలో ఘోరపు శీలలు, నా రాజు చేతులలో ఘోరపు శీలలు, చూడారే సిలువను వేలాడు యేసయ్యను, దురితంబు తలపులే పరమ గురిని స్థిరముపై, దురితంబు తలపులే పరమ గురిని స్థిరముపై, నెనరు లేక మొక్కెనయ్యా ముళ్ళ కిరీటమై, నెనరు లేక మొక్కెనయ్యా ముళ్ళ కిరీటమై, చూడారే సిలువను వేలాడు యేసయ్యను, పరిగెత్తి పాదములు చేసిన పాపంబులు, పరిగెత్తి పాదములు చేసిన పాపంబులు, పరమ రక్షకుని పాదములలో మేకులు, పరమ రక్షకుని పాదములలో మేకులు, చూడారే సిలువను వేలాడు యేసయ్యను, పాపేక్ష తోడగూడు నాదు చెడ్డ పడకలే, పాపేక్ష తోడగూడు నాదు చెడ్డ పడకలే, పరమ గురిని ప్రక్కలోన వల్లే పోపోటులు, పరమ గురిని ప్రక్కలోన వల్లే పోపోటులు, చూడారే సిలువను వేలాడు యేసయ్యను, పాడు లోకంబునకై గోడు చెందే కదా, పాడు లోకంబునకై గోడు చెందే కదా, చూడారే సిలువను వేలాడు యేసయ్యను. ఎంతకాలం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆరాధన జరిగించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ఓ ప్రభువా నా పెదవులను తెరువును, ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, తండ్రికిని కుమారునికి పరిశుద్ధాత్మకును ఈ 12వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర దావీదు సంకీర్తన చదువుగా 41వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు ఆల్రెడీ గత వారం దినాల్లో చదివాం. మరలా తిరిగి ఈ రాత్రి మరలా ఉత్తర ప్రత్యుత్తర కీర్తన ఆటలో ఈ కీర్తన ఇచ్చారు, చదవండి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, అపత్కాల ముందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడు రక్షించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువులు ఇచ్చును. రోగాశయ మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణించుము, ప్రాణం స్వస్థపరచుమని మనవి చేసి ఉన్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డమాటలాడుచున్నారు, వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు,
నశింపజేయవలనని వారు నాకు కీడు చేయని ఆలోచించుచున్నారు. నేను నమ్ముకున్న విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తెనుటకే తన మడిమే నెత్తెను. నా శత్రువులు నా మీద ఉల్లసింపక ఉండుచుండగా నేను నీకు ఇష్టడనని తెలియనయ్యను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్థుతింపబడును గాక. కూర్చోనండి. ఈ 12వ రోజు శిలువ సువార్త ధ్యాన కూడం వరకు ఏర్పాటు చేయబడిన యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25, 26 వచనాలు చదవండి. మీరు అపవిత్రతను రావచ్చును పోయినట్లు నేను శ్రద్ధాజలము చెందుదును. మీ విగ్రహముల వలన మీకు కలుగు అపవిత్రతలు వస్తాయి తీసివేసేదను. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను. రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. అలాగే సువార్త వాక్య భాగము యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 16 నుంచి 20 వరకు మరొకరు రండి చదవటానికి. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 16 వచనం నుంచి 20 వచనం. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన పంపిన వాడి కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. మిమ్మల్ని అందరినీ గురించి నేను చెప్పలేదు. నేను ఏర్పరచుకున్న వాడిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధంగా తన మడమెత్తాను అను లేఖనం నెరవేరుటకి ఇలాగ జరిగినప్పుడు నేనే ఆయనని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచున్నాను. నేను ఎవరిని పంపుతున్నా వాడిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుని వాడగును. నన్ను చేర్చుకుని వాడు నన్ను పంపిన వాడిని చేర్చుకుని వాడగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఓ ప్రభువా మమ్మను కనికరించుని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రేరేపించబడిన వారు ఒకరు వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేయండి. క్లుప్తంగా ప్రార్థన చేయండి. ప్రేరేపించబడిన వారు మీ దగ్గర మైక్ ఉంది. చేసిన వారే కాకుండా కొత్త వాళ్ళు చేస్తా ఉంటే స్టేజ్ ఫీలింగ్ వస్తుంది. దేవుని సన్నిధిలో ప్రార్థించినటువంటి గొప్ప అనుభవాన్ని మీరు పొందుకోగలుగుతారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జాలిగల దేవాన్ని కొందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. గతించిన ఉదయమంత్రి కాచి కాబట్టి ప్రభా నైనా ఈ 12 రోజులు ప్రభా రీతిగా కూడుకోవడానికి నీవు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా నైనా నీ బిడ్డ ప్రభా నైనా వాక్యానికి నిలబడ్డాడు ప్రభా. అయ్యా నిలబడేవారు ఎవరైనా కానీ మాట్లాడేవాడు నీవు కనుక ప్రభా నైనా నువ్వు మాతో మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా నేను నీ వాక్యాన్ని వింటున్నప్పుడు ప్రభు మేము శ్రద్ధగా వినడానికి ప్రభా నేను మాకు సహాయం దయచేయండి తండ్రి. ఎటువంటి అల్లరితో కూడిన ఆటపాటలు లేకుండా ప్రభా నీ వాక్యాన్ని నీ మాటని శ్రద్ధగా వినడానికి నువ్వు మాకు సహాయం దయచేసి
అయ్యా నీ బిడ్డను జ్ఞాపకం చేసుకుని సులువు చాటును మరుగుపరుచుకొని నీ నోటు బోరగా వాడుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి బ్రతిమాలి వేడుకొని పొందుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి ముఖ్యంగా ఉత్తర ప్రత్యుత్తరీయ వాక్యం చదివినటువంటి సహోదరికి పాత నిబంధన వాక్య భాగము సువార్త వాక్య భాగము ప్రార్థించిన సహోదరులందరికీ కూడా 12వ రోజు వాక్య భాగాలు చదివి ప్రార్థించినటువంటి బిడ్డలందరికీ ప్రత్యేక వందనాలు. కూడికి ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి చేరువచ్చిన సంఘ పిల్లలైన మీ అందరికీ కూడా నిండు మనసుతో హృదయపూర్వక వందనాలు ప్రభు ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి మన ధ్యానాంశము పరమ గురువు. పరమ గురువు, పరలోకపు గురువు. ఎవరు గురు అని పదానికి సంస్కృతంలో ఈ రీతిగా రాయబడింది. గురు అంటే చీకటి, అంధకారం, రు అనగా వెలుతురు, ప్రకాశం అని అర్థం. గురువు. ఈ భారతదేశ మొట్టమొదటి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దగ్గరికి సుధాకర్ మీనన్ అనే ఒక ఆయన వెళ్ళి, అయ్యా భారతీయ ఇతిహాసాల్లో కానీ భారతీయ చరిత్రలో కానీ ఈ పుస్తకాల్లో కానీ సరైనటువంటి గురువు నాకు దొరకలేదు. శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసినటువంటి గీతోపదేశంలో కూడా అతడు సరైనటువంటి బోధకుడుగా గురువుగా నాకు అగుపడలేదు. అసలు ఎవరు నిజమైన గురువు అని ఆ ఉపాధ్యాయుడు గురువుగా గురు వృత్తిలో కొనసాగి రాష్ట్రపతి అయినటువంటి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ని కేరళ బ్రాహ్మణుడు అయినటువంటి సుధాకర్ మీనన్ వెళ్ళి అడిగాడట. అడిగితే ఆయన అన్నాడంట, కంగారు పడుకు ఉండు, కూర్చో అని చెప్పి హాల్లో కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి ప్రేమ సందేశం గ్రీన్ అట్టు బుక్ ఇచ్చి, నువ్వు ఇది ఇంటికి వెళ్ళిన తర్వాత చదువు, గురువు ఎలా ఉంటాడో బోధకుడు ఎలా ఉంటాడో నీకు అర్థమవుతుందని చెప్పి ఆ పుస్తకం ఇచ్చి ఆయన్ని పంపించేశాడు. ఎవరు? ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. సెప్టెంబర్ 5న గురు పూజోత్సవం అని ప్రతి పాఠశాలలో కూడా జరుగుతూ ఉంటుంది. ఏ ఉత్సవమో ఆ రోజు గురువుల్ని సన్మానించడం, గురువుల్ని హానర్ చేయటం, గురువుల్ని గౌరవించటం. ఈ రీతిగా సెప్టెంబరు 5వ తారీఖును 5 కదా మరి ఏంటి ఇద్దరు చర్చించుకుంటున్నారు. సెప్టెంబర్ 5 గురు పూజోత్సవం ఉంటారు. దాన్ని ప్రతి స్కూల్లోనూ కాలేజీలోనూ ఆ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉంటారు. మాకు ఇంజనీరింగ్ కాలేజీలు అయితే రామగుండ విశ్వేశ్వరయ్య అని ఇంజనీరింగ్ డే చేస్తారు. అతడు మొట్టమొదటి ఈ భారతదేశంలో మొట్టమొదటి ఇంజనీర్ అన్నమాట. బీటెక్ చేసిన వాడు ఆయన. బీటెక్ చేసినటువంటి సందర్భంగా ఆయన గురించి చేస్తారు. ఇది కూడా చేస్తారు. ఏది? గురు పూజోత్సవం. కనుక గురువు, గురు అంటే చీకటి లేక అంధకారం, రు అంటే ఏం చెప్పాను? వెలుగు, ప్రకాశం అని అర్థం. కనుక చీకటిని పారదోలగినటువంటి గురువు, అంధకారాన్ని తొలగించగలిగినటువంటి గురువు, వెలుగును ప్రసాదించగలిగిన గురువు, వెలుగును పరిచయం చేయగలిగిన గురువు, వెలుగులో నడిపించగలిగిన గురువు మన ఇతిహాసాల్లో కానీ చరిత్ర పుటాల్లో కానీ వేదాల్లో కానీ ఎక్కడ కూడా సరైనటువంటి గురువు కనిపించట్లా. అందుకే యేసుప్రభు అంటాడు, మీరు గురువులని పిలువబడవద్దు, యేసు ఒక్కడే మీ గురువు అనే మాటను మనము లోక సువార్తలో చూస్తూ ఉంటాం. పిల్లలు చాలా మంది అంటారు ఏమనగా, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్తు పరబ్రహ్మ అని ఒక పద్యాన్ని శ్లోకాన్ని చెప్తూ ఉంటారు. గురువు దేవుడితో సమానం. గురువు మహేశ్వరుడు, అయితే గురువు పరబ్రహ్మ స్వరూపం. గురువు దేవుడు కాగలడా అని కొంతమంది ప్రశ్నిస్తే, కొంతమంది ఏమన్నారంటే గురువు దేవుడు లాంటి వాడు అని అన్నారు. గురువు గురువే, గురువు ఎప్పుడు దేవుడు కాలేడు. గురువుకు ఉండవలసిన లక్షణాలు కూడా ఈ లోకములంటే గురువులకి ఎవరికి లేవనే సంగతిని
నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఈ శ్లోకాల్లో ఒక మాట, ఆధునిక కాలంలో వీళ్ళని గురువులనియు ఉపాధ్యాయులనియు ఉపన్యాసకులనియు ఇంగ్లీష్లో టీచర్స్ అండ్ లెక్చరర్స్ అని ఈ గురువుని పిలుస్తూ ఉంటారు. గురువుకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి అనగా, గురువు శాంతి కలిగిన వాడై ఉండాలి, నీతి కలిగిన వాడై ఉండాలి, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు అయి ఉండాలి, మంచి వేషధారణ కలిగి ఉండాలి, పవిత్రుడై ఉండాలి, బుద్ధిమంతుడై ఉండాలి, నిశ్శాంతుడై ఉండాలి, నిగ్రహ శక్తియు గలవాడై ఉండాలి. ఇటువానినే గురువు అని పిలవడానికి యోగ్యుడట. ఈ లక్షణాలు భారతదేశంలో ఉన్న గురువులు కానీ ప్రపంచంలో ఉన్న ఏ గురువు దగ్గర కూడా ఈ లక్షణాలు లేవు. ఏ గురువులో ఉన్నాయి? యేసు ప్రభు అయిన పరమ గురువులోనే ఈ లక్షణం. ఆయనే శాంతి ప్రదాత. శాంతి సమాధానాధిపతి శాంతములో ప్రశాంతనిధి శాంతి సమాధానాధిపతి శాంతములో ప్రశాంతనిధి శాంతి స్వరూప జీవన సువాసనిధి శివధరా పాపధరా శాంతికరా ఏ ప్రభు యేసు ఏ ప్రభు యేసు మతములు వెదకిన నీవే కదా పాపములు నీవే కదా మతములు వెదకిన మానవ హృదయము మలమలలాడిన మానవ హృదయము కందనమాయ కదా శివధరా పాపహరా శాంతికరా ఏ ప్రభు యేసు ఏ ప్రభు యేసు. ఆయన ఎవరు? శాంతి. శాంతి కలిగిన వాడు, శాంతిని ప్రసాదించగలిగిన వాడు, దీర్ఘశాంతవంతుడు, దయాళుత్వం కలిగిన వాడు, మంచితనం కలిగిన వాడు, ఆశానిగ్రహం కలిగిన వాడు, అంతకంటే మరి మిక్కిలిగా మనల్ని ప్రేమించిన దేవుడు. ఈ లోకంలో ఉన్నటువంటి గురువులు అలాంటి వారు కారు. అందుకే యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటను ఒకసారి మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 23వ అధ్యాయము 8 నుంచి 10 వచనాల్లో ఉన్నటువంటి లేఖనాన్ని చదువుకుందాం. చదవమ్మా. మీరైతే బోధకులను పిలువబడవద్దు, ఆ, ఒక్కడే మీ బోధకుడు. మీరైతే బోధకులు. యూదులు బోధకుడిని గ్రీక్ భాషలో రబ్బూని అంటారు. ఏమంటారు? రబ్బూని అంటే బోధకుడా అని అర్థం. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. ఒక్కడే బోధకుడు. మీరందరూ సహోదరులు. మీరు మనమందరం ఎవరు అంట? మన బోధకుడు మన మాస్టర్ ఎవరు? యేసయ్య. మనమందరం కూడా ఎవరమై ఉన్నాం? సహోదరులమై ఉన్నాం. మరియు భూమి మీద మరియు భూమి మీద ఎవరికైనాను ఆ, తండ్రి అని పేరు పెట్టవద్దు, ఆ, ఒక్కడే మీ తండ్రి, ఆ. ఆయన పరలోకమందున్నాడు. మీరు రెండో విషయం ఒకటి ఏమంటున్నాడు? మీరు బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే బోధకుడు. రెండవది, మీరు తండ్రి అని చాలా మంది తెలియకంటారు. మా ఆత్మీయ తండ్రి అంటారు. ఆ మాట ఉపయోగించకూడదు. మన ఆత్మకు తండ్రి ఎవరు? ఆత్మను అనుగ్రహించింది ఎవరు? మన ఆత్మీయ తండ్రి, మన ఆరాధ్య దైవం మన ప్రభు అయిన యేసయ్యే. చాలా మంది సాక్ష్యాల్లో వారు చెప్తూ ఉంటారు, మా ఆత్మీయ తండ్రి గారిని బట్టి నేను. మన ఆత్మలకు, అందరి ఆత్మలకు తండ్రి ఎవరు? అందుకే యేసయ్య అంటాడు, మీరు ఎవరికి తండ్రి అని మీరు సంబోధించవద్దు. ఈ విషయంలో మరియు మీరు గురువులని పిలువబడవద్దు, మరియు మీరు గురువులని. గురువులని పిలువబడవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు.
ఎవరంట? క్రీస్తు ఒక్కడే. ఓన్లీ వన్ మాస్టర్. ఓన్లీ వన్ మాస్టర్. ఒక్కడే మీ గురువు, ఒక్కడే మీ తండ్రి, ఒక్కడే మీ బోధకుడు. ఆయన పరమందు ఉన్నాడు. ఒకప్పుడు ఈ భూమి మీదకి సశరీరంగా వచ్చి ఆయనే గురువుకు ఉండవలసిన లక్షణాల డెఫినేషన్ ఆయన చెప్పిన సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, పెద్దలు కూడా ఈ భారతదేశంలో పెద్దలు ఆధ్యాత్మికంగాను సామాజికంగాను గురువులకు ఒక ప్రాధాన్యతను ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ఒక శ్లోకం ఉంది, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అనే ఒక సూక్తిని మనం పలుమార్లు వింటాం. మాతృ అనగా తల్లి, పితృడు అనగా తండ్రి, ఆచార్యుడు అనగా గురువు. ఈ ముగ్గురికి సముచిత స్థానాన్ని ఈ భారతదేశంలో కల్పించాడు. అయితే గురువు ఎలా ఉండాలి? భారతదేశం మనకు పరిచయం చేసిన గురువు గారు మన పరలోకపు తండ్రి అయిన యేసు. ఆయన గురువులో ఉన్న లక్షణాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి గురువులు ఎవరు లేరు. ఈరోజు చూడండి, ఉపాధ్యాయులు పిల్లల్ని మానసికంగా మెంటల్ టార్చర్ పెడుతున్నారు. కొంతమంది శారీరకంగా కామ కోరికలు కలిగినటువంటి ఉపాధ్యాయులు నేటి దినాల్లో మనకి కనబడుతున్నారు. గురువుల్ని 7 రకాలుగా ఈ శాస్త్ర ప్రపంచం విభజించింది. మొదటి గురువు సూచక గురువు. సూచక గురువు అంటే చదువు చెప్పేవాడిని ఏమంటారు చెప్పండి? సూచక గురువు. రెండోవాడు వాచక గురువు. కులాశ్రమాలను ధర్మాలను బోధించేవాడిని ఏమంటారు చెప్పండి? వాచక గురువు. మూడవది బోధక గురువు. మహిమ తంత్రాల గురించి చెప్పేవాడిని బోధక గురువు అంటారట. నాలుగవది నిషిద్ధ గురువు. అంటే వంశీకరణ, మరణ ప్రయోగాలని, తంత్ర ప్రయోగాలు నేర్పేవాడిని నిషిద్ధ గురువు అంటారట. వివాహిత గురువు. వివాహ విషయంలో భోగముల మీద విరక్తిని కలిగించేవాడిని వివాహిత గురువు అంటారట. కారణ గురువు అంటారు 6వవాడిని. వీడు జీవ బ్రహ్మాన్ని బోధిస్తాడు. 7వది పరమ గురువు. జీవాత్మ పరమాత్మ ఒకటని ప్రత్యక్షంగా దానిని తెలియజేసేవాడిని ఏమంటారంటే పరమ గురువు. గురువులో ఎన్ని రకాలు చెప్పాను నేను? 7 రకాలు. కనుక మీకు అందరికీ తెలిసిందా? ఒకటే రకం సూచక గురువు. అంటే పాఠాలు చెప్పేవాడు, ఉపాధ్యాయుడు. బోధించేవాడిని ఉపాధ్యాయుడు అంటాం, లేకపోతే మాస్టర్ అంటాం, లేకపోతే టీచర్ గారు అంటాం. టీచర్, టీచింగ్ అండ్ ప్రీచింగ్. టీచింగ్ అండ్ ప్రీచింగ్, చెప్పడం. టీచింగ్, టీచ్ చేయటం, చదువుని నేర్పించడం, విద్యాబుద్ధులు నేర్పించడం. విద్యతో పాటు సమాజంలో సంస్కారవంతంగా ఎలా బ్రతకాలో ఎవరు నేర్పిస్తారు చెప్పండి? బడిలో చెప్పని పాఠాలు బైబిల్ చెప్తుంది. రాత్రి, ప్రశస్త రాత్రి అసలు గురువు ఎలా ఉండాలి, గురువులో ఉండవలసిన లక్షణాలు ఏంటో ఈ ప్రశస్త రాత్రి వేళ ఆ బైబిల్ మనకి తెలియజేస్తుంది. యేసు ప్రభువు వారు ఎలాంటి గురువు అంటే యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచన ప్రారంభాన్ని మనం ఆలోచన చేస్తే చదవండి. తాను అనగా యేసు ప్రభు వారు ఈ లోకము నుండి గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకములను తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాడట. ప్రేమించి ఏం చేశాడు ఆయన? గురువుకు ఉండవలసిన లక్షణాలు ఏంటో, తగ్గింపు ఏమిటో, గురువు చెప్పేవాడై ఉండకూడదు, చేసేవాడై కూడా ఉండాలి. లోకంలో ఉన్నటువంటి గురువులు బోధకులందరూ కేవలం చెప్పడానికి అలవాటు పడ్డారు. ఇంకా కావాలనంటే మన కమ్యూనిటీలో లేకపోతే మన సంఘ ఆదిమ సంఘ క్రైస్తవ ఈ చరిత్రలో మనకున్నటువంటి బోధకులు కానీ, ఈ పాస్టర్స్ కానీ, ఎవాంజలిస్ట్ కానీ, లేకపోతే రెవరెండ్లు, లేకపోతే బిషప్లు, వీళ్ళందరూ నేటి దినాల్లో చెప్పడానికి అలవాటు పడ్డారే తప్ప ఆచరణలో వారి జీవితాన్ని పరిశీలన చేస్తే
యేసు ప్రభు వారు చెప్పిన బోధ బోధలో వారు నిలిచి ఉండలేదు. ఆ బోధ ప్రకారం వారి జీవితాలు ఉండలేదు. చెప్పే విధానం వేరుగా ఉంటుంది, వారు జీవించే విధానము మరొక రీతిగా ఉంటుంది. చాలా మంది కానుకలు ఇవ్వండి అని చెప్తారు, వారు మాత్రం కానుకలు ఇవ్వరు. కనుక చాలా మంది గురువులు ఇక్కడ ఏం పెట్టారేంటి, చాలా మంది గురువులు లేకపోతే పాస్టర్స్ నేటి దినాల్లో చేస్తున్నటువంటి అతి భయంకరమైనటువంటి తప్పేంటనగా కేవలము చెప్పేవారిగా ఉన్నారు, కానీ ఆచరణలో వారు అలా చేయట్లేదు. యేసయ్య ఏది చెప్పాడో అదే చేశాడు. అందుకే ఆయన పరమ గురువు అయ్యాడు. సర్వేపల్లి రాధాకృష్ణ దగ్గరికి వచ్చి సుధాకర్ పిల్లే, ఆ సుధాకర్ మీనలు అడిగాడు, ప్రియులారా కేరళ నిష్ట కలిగినటువంటి బ్రాహ్మణుడు, కేరళ బ్రాహ్మణుడు చాలా తెలివిగల వారిని ఆర్యులు అంటారు. వారిని ఏమంటారు? ఆర్యులు. సింధు నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్యులు అమర మేధావులు, బాగా విజ్ఞానవంతులు, విజ్ఞానం కలిగిన వారు. జ్ఞానం కలిగినటువంటి ఆ కేరళ బ్రాహ్మణుడు రాష్ట్రపతి దగ్గరికి వచ్చి అడిగితే ఆయన ఏమిచ్చాడు చెప్పండి? బైబిల్ ఇచ్చాడు. బైబిల్లో యేసు బోధలు చదవమన్నాడు. తర్వాత అతడు చదివి కేరళలో గొప్ప సంఘ సంస్కర్త అయ్యాడు, కేరళలో సంఘ స్థాపకుడు అయ్యాడు, క్రీస్తు సువార్తికుడిగా సువార్త పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు. కనుక నా ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, యేసు లాంటి గురువు, యేసు లాంటి మాస్టర్, యేసు లాంటి టీచర్, యేసు లాంటి బోధకుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. యేసు మాత్రమే నిజమైన గురువు, ఏకైక గురువు. కామ క్రోధ మతమాజ్యాలు లేనటువంటి గురువు ఆయన. ఈ లోకంలో ఉన్న ప్రతి వాడికి విపరీతమైన కామపు చూపులు, కామపు మాటలు, విపరీతమైన ధోరణిలో నేటి క్రైస్తవ నాయకులు కూడా వారు ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి మనకు కొట్టొచ్చినట్లుగా కనపడుతుంది. పేపర్లో, సోషల్ మీడియాలో చూస్తే పాస్టర్ అంట రేప్ చేశాడంట అని చిత్తూరులో లూథరన్ పాస్టర్ గారి గురించి పేపర్లో రాశారు. తెలుసా మీకు? పేపర్లో రాశారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు ఎరగొట్టారు అంతే. మీకు క్రైస్తవంలో ఏదైనా జరిగితే ఈ మధ్యలో ఈ టీవీ9 వాడు, ఈ టీవీ5 వాడు, ఆంధ్రజ్యోతి, కొన్ని ఛానళ్ళు ఉన్నాయి. ఇవి చాలా అడ్వాన్స్ గా ముందుకు వచ్చేసి ఆ స్క్రోలింగ్లు, బ్రేకింగ్ న్యూస్ వేసి క్రైస్తవం ఇలాంటిది అని చెప్పి రకరకాల నేరాలు మోపుతున్నారు. ఈ మధ్యలో ఒకడు ఉన్నాడు రాధా మనోహర్ దాస్ అని ఒకడున్నాడు. ఆడు అంటాడు, యేసు ప్రభు వారు 3 మీకులు పీక్కోలేకపోయాడు, ఆయన దేవుడు ఏంటి అని అంటాడు. ఆయన పీక్కోగలడు. ఆ రోజు కూడా వాళ్ళు అన్నారు, నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువలోంచి దిగిరా, మేము నిన్ను నమ్ముతామని అన్నారు సిలువేసిన రోమన్ సైనికులు. సిలువు దగ్గర వస్తే మనకు రక్షణ ఉంటుందా? ఆయన అన్నాడు దినాన్న పేతురు ఏం చేశాడు చెప్పండి? మలుపు అనే ప్రధాన యాజకుని దాసుని చెవిని అడిగితే యేసు ప్రభు అంటాడు, బాబు నేను ఇప్పుడు అడిగితే 12,000 సేనా వ్యూహములు సైన్యం ఇప్పుడే తండ్రి పంపించగలడు. నేను దాని కొరకు రాలేదు, నేను శిలువ మరణము పొందితేనే అపవాది యొక్క తలను శిలువలో నేను చెక్కి పెడితేనే మీ అందరికి ఏమొస్తుంది? రక్షణ వస్తుందని యేసు అన్ని కూడా పంటి బిగువునే ఆయన భరించాడు. ఆయన శిలువలో మరణించాడు. 3వ దినాన్న ఆయన లేచాడు. కనుకనే ఇవాళ చరిత్రలో యేసు ప్రభు వారు ఏ దేవుడిగా మిగిలిపోయారు చెప్పండి? సజీవుడైన దేవుడిగా. సజీవుడి లోకములో దేవుళ్ళు అనబడిన వారు చాలా మంది బాబాలు, దాదాలు, మేము దేవుళ్ళము అని చెప్పుకున్న వాళ్ళందరూ కూడా ఎప్పటికి కూడా వాళ్ళు సమాధి భూగర్భంలోనే వారి శరీరాలు ఉండిపోయాయి. మంటికి మంది అయిపోయారు. కొంతమంది కాల్చబడ్డారు. వాళ్ళు ఎవరు తిరిగి లేవలా. నా ప్రభు అయిన యేసయ్య పరమ గురువు యేసు ప్రభు ఒక్కరు మాత్రమే ఆయన మరలా తిరిగి సజీవుడిగా అనేక మందికి ప్రత్యక్షపరుచుకున్నాడు. కనుక యేసు లాంటి గురువును మనము చూడాలి అంటే ఈ లోకంలో మనకి ఎవరు కనపడరు. ఆ గురువు లక్షణాలన్నీ కలిగిన వాడు ఎవరు చెప్పండి? యేసయ్య అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక నా ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, మరొక శ్లోకాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను.
గురు సాధు నిర్మల హృదయ మృదుభాషి కామ క్రోధ దిచేంద్రియ ఏక గురు లక్షణం అన్నారు. అంటే గురువుకు ఉండవలసిన సాధువు, మృదువు, కల్మషము, కీడు చేయనివాడు, నిర్మలుడు, కామ క్రోధములు లేనివాడే గురువు అని సంస్కృతంలో డిఫినేషన్ ఇచ్చారు. వారి గ్రంథాల్లోనే రాసుకున్నారు. ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? యేసుక్రీస్తులోనే ఉన్నాయి. ఇంకా మరి ఎవరిలో? మీరు చూడండి, ఎన్ని పుస్తకాలు చదవండి, ఎన్ని నిఘంటువులు తిరగండి, ఎన్ని చరిత్ర పుస్తకాలు తిరగండి. ఈ లక్షణాలు వారు సంస్కృతంలో వారు చెప్పినటువంటి ఆ లక్షణాలన్నీ కూడా మన ప్రభు అయిన యేసులో తప్ప మరి ఏ గురువులోనూ కాననే కనపడవు, లేనే లేవు. అలాంటి గురువు అంటాడు కదా, మీరు ఎవరిని ఏమని పిలవద్దు? గురువులని పిలవద్దు, బోధకులని పిలవద్దు, తండ్రి అని పిలవద్దు అని యేసు చెప్పాడు. ఎందుకన్నాడో కొన్ని రిఫరెన్స్ మీకు ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని రిఫరెన్స్ మీకు జ్ఞాపం చేస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని రిఫరెన్స్ ఇస్తాను మీకు, చాలా జాగ్రత్తగా చూడండి. రోమిలకు రాస్తున్నటువంటి పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనం. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయి వారిని ఏం చేయాలంట? ఏం కలిగి చేసే బోధకుల్ని? కొంతమంది భేదం కలిగి చేస్తారు. ఆయన వేరండి, నేను వేరండి, మనం అందరం ఒకటే. ఆయన పొడిస్తే రక్తం, నిన్ను పొడిస్తే పాలురా. ఎవరిని కోసినా, ఎవరిని గిల్లినా, ఎవరిని రక్కినా వచ్చేది రక్తమే. కొంతమంది అంటారండి, మేమండి చాలా హైర్ పీపుల్ అండి, మేము ఉన్నతమైనటువంటి ఇది 100 ఉన్నతమైన కులం ఏంటి? అసలు కులాలు లేవు భారతదేశంలో. వీళ్ళు పెట్టినవి, బ్యాపకాలు పెట్టినయే. ఒకప్పుడు కులం లేవు. కులాలు కుల కుంపటిలో, కుల చిచ్చులో ఈ నేడు భారతదేశ వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోతున్న కారణం ఇలాంటి దొంగ బోధకులే. ఈ బ్యాపకాళ్ళు, ఈ పంచములని ఊరు చివరికి తోసేశారు. మనం వాళ్ళు చేసే బోధ ఎలా ఉంటుంది వాళ్ళకంటే, వాడు గుడిలోకి వస్తే గుడి ఏమైపోద్ది? మైలు పడిపోద్ది, అపవిత్రము అయిపో. దేవుడు అందుకే యేసుకేలు గ్రంథం అంటున్నాడు, నేను శుద్ధ జలాలు మీ మీద. వాడు ఎవడో చెప్పడం కాదు, మీరందరూ పవిత్రులు. నేను మీకు ఏ గుండె ఇస్తాను? ఏది? రాతి గుండెని తీసేసి, చదివారు కదమ్మా, రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెను, మెత్తని హృదయాలను నేను మీకు ఇస్తాను. శుద్ధ జలాలు. మీ అపవిత్రత నేను ఏం చేస్తాను? ఎవరన్నా తీసాడా? లోకంలో దేవుళ్ళు అనబడిన వారు, గురువులు అనబడిన వారు ఎవరికైనా ప్రక్షాళన కలిగి చేసే రీతిగా ఎవడన్నా చేసిన వాడు చరిత్రలో ఎవరన్నా కనబడుతున్నారా? ఒక యేసు ప్రభు తప్ప మరెవరూ లేరనే సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక అపోస్తలుడైన పౌలు ఏముంటున్నాడు అనగా, ఆటంకాలు, భేదములు కలుగు చేయవారు మీరు ఏం చేయాలి? కనిపెట్టి చూడాలి. తిమోతికు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా దేనికంట? సత్యము, యేసు ప్రభు వారికి విరోధమైన భిన్నమైన బోధ చేయవద్దని, కల్పనా కథలను, మితము లేని వంశావళులను, వివాదముతోనే దేంతో కలిగి ఉన్నాయంట? నేను మాసిదోనియాకి వెళ్తున్నాను తిమోతి. మితము లేని వంశావళులు. చాలా మంది ఈ రోజు కొట్టుకుంటున్నారండి, మా వంశం గొప్పదంటే మా వంశం గొప్పది. నీ వంశము గొప్పది అని నువ్వు ఎలా చెప్పగలవు? నీ వంశము గొప్పదని బైబిల్ చెప్పాలి కదా. అది ఎప్పుడు కూడా బైబిల్ అలా చెప్పదే. మన బోధకుడు ఎప్పుడు అలా బోధ చేయలేదే. యేసు ప్రభు వారు ఎన్నో పర్యాయాలు
వారితో మాట్లాడుతున్న సందర్భాల్లో కూడా ఆ విషయం చెప్పలేదు. కానీ పౌలు గారు చాలా క్షుణ్ణంగా మాట్లాడుతున్నాడు ఈ సంగతుల గురించి. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి మీకు మరొక మాటను నేను మీకు జ్ఞాపం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. ఈ బోధకులు లేకపోతే ఈ బోధన గురించి తిమోతి గారు 2వ పత్రిక రాస్తూ 4వ అధ్యాయం 3వ వచనం అపోస్తలుడైన పౌలు తిమోతి గారికి ఎందుకనగా ఏ బోధ సహించారంటే మనుషులు హిత బోధ అంటే అక్కడ ఫుట్నోట్లు ఏమనుంది అమ్మా, ఆరోగ్యకరమైన బోధ లేకపోతే హిత బోధ అని ఉంటుంది. మంచి బోధను సహింపక ఏ చెవులు వచ్చేసినాయి అంటే ఇప్పుడు అందరికీ ఇప్పుడు అసలు డిమార్ట్ కానీ రిలయన్స్ వెళ్తే బ్రష్ పుల్లలో ప్యాకెట్లు 1+1 ఆఫర్. ఏం చెప్పండి, ఓ ప్యాకెట్ కొంటే ఓ ప్యాకెట్కి వచ్చి 100 స్ట్రిప్స్ ఉంటాయి. ఒక ప్యాకెట్ కొంటే ఒక ప్యాకెట్. దురద చెవులు ఎక్కువైపోయాయి ఈ దినాల్లో. ఏ చెవులు? ఆ చెవులు ఇప్పుడు అవి అంటుకుని అంతమాల స్నానం చేసినప్పుడల్లా అలా తిప్పేస్తే డాక్టర్లు అంటున్నారు కర్ణబేరులు తెగిపోయి కొన్నాళ్ళకి ఏమైపోతారు, మిషన్ వేయించుకోవాలి, ఇంకా వినపడదు. ఎప్పుడు పడితే పూర్వం అలా కాదు. మన అమ్మళ్ళు మన పిల్లలకి స్నానం చేసినప్పుడు టవల్ని సన్నగా చుట్టి చక్కగా ఆ లోపల ఉన్నటువంటి ఆ చెమ్మని ఆ వాటర్ని ఇప్పుడు ఏం చేస్తున్నారు, అది మానేశారు. అది మానేసి పిల్లల చెవుల్లో కూడా ఏమేమి తిప్పేస్తున్నారు, ఆడు దురదెట్టింది అని, అమ్మ దురదెట్టింది అని వస్తే గబగబ ఈ నెల్లు ఏం చేస్తుంది, బ్రష్ పుల్ పట్టుకొచ్చి చెవులో పెట్టేసి పొడి చేసి ఓ తిప్పేస్తూ ఉంటారు. దెబ్బలతో తిప్పే శుభ్రంగా దరిద్రం వదిలిపోతుంది. దురద చెవులు వాడికి ఎందుకో దురద పెట్టింది. కొన్నిసార్లు చెవుల్లో గురిముండో లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చో అలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు దురద పెడుతూ ఉంటాయి. పూర్వం మా అమ్మ చెవు దురద పెడుతుందని అంటే నూనె మంచినూరులో ఎల్లుల్లిపాయ వేసి కాసి చల్లారాక ఏం చేసేది, చెవులు వేసేది. గురువు గట్ట ఉంటే ఇప్పుడు అలాంటి వైద్యం ఎవరు చేస్తున్నారండి? అమ్మలో చేస్తున్నారా? ఎవరో చేయట్లేదు. హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతే ఆడు చూసేసి ఆ మైక్రోస్కోప్ చూసేసి అందులో అది ఉంది ఇది ఉందని చెప్పేసి మొత్తం బయటికి లాగేసి ఆ చెవులను పడకుండా చేసే పరిస్థితి వచ్చేసింది. ఎంత దురద చెవులు గలవారే. ఇప్పుడు సంఘంలో కూడా ఆరోగ్యకరమైన బోధన విడిచిపెట్టి కల్పనా కథలు నేను మధ్యలో యూట్యూబ్ చూసాను. పుట్టాడు జోసెఫ్ అని ఇంత ఉంటాడు మరగుజ్జోడు అని నవ్విస్తున్నా. అసలు ఏం చెప్తానంట, ఆ ఇంట్లోకి ఒకళ్ళంట గృహప్రవేశం చేసుకుంటున్నారంట, ఆవు తిప్పారంట. ఈయనేమో చూసుకోలేదంట. చూసుకోకుండా లోపలికి వెళ్ళేటోడికి జరువులు జారిపోయి మొత్తం బెట్టలన్నీ ఏమైపోయి అంట పేడైపోయి. ఏంటమ్మా అంటే ఇది మా ఆచారం అని అందని. ఈ సోది మనకి ఎందుకు? ఆచారాలు లోకంలో చాలా ఉన్నాయి. యేసు చెప్పినటువంటి బోధ సత్యమైంది, యథార్థమైంది. కల్పనా కథలు ఆయన ఎప్పుడు చెప్పలేదు. అందుకనే సర్వపల్లి రాధాకృష్ణను ఆ యేసు బోధ ఎట్టితో వెళ్ళి చదవమంటే చదివి ఈ ప్రపంచానికి గొప్ప బోధకుడు అయ్యాడు సుధాకర్ మీనన్. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, అపోస్తలుడైన పౌలు తిమోతి గారికి రాస్తూ ఏమంటాడు, దురద చెవులు గలవారే ఎవరిని పోగు చేసుకుంటున్నారంట? అనుకూలమైన. మా ఊర్లో స్కూల్ ఉందండి, స్కూల్ ఉంది. ఆమె మనోళ్ళు ఆమె టీచర్ గారు హెచ్ఎం కింద వచ్చింది. వీళ్ళు వంట చేస్తారు కదా పిల్లలకి, ఏమంటారు వాళ్ళని, వంట చేస్తున్నారు కదా కదమ్మా. కుకింగ్ చేసి వాళ్ళు ప్రత్యేక మధ్యాహ్న భోజన పథకంలో పెడతారు కదా. ఆ వంట ఏం చేసిందంట, మీరు కంపల్సరిగా గుడ్డు ఇవ్వాల్సిందే, మీరు దాచుకోవడానికి కుదరదు. కందిపప్పు లెక్క ప్రకారం కేజీన్నర 2 కేజీలు వేయవలసిందని ఇలా రూల్స్ పెట్టి పిల్లలకి ఇలా అయితే పౌష్టిక ఆహారం ఉంటుంది. ఇది మీది కాదు, ప్రభుత్వం పేద పిల్లలకి
మధ్యాహ్న భోజన పథకం పెట్టమని చెప్పారు కాబట్టి మీరు తప్పుకోకుండా ఏం చేయాలి, అలాగే రూల్స్ పాటించాలని అంటే ఇంకా ఉంటారు కదా. వీళ్ళందరూ పోయాడు, ట్రాన్స్ఫర్ చేసేసారు అన్ని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోయి. ఎందుకు? పిల్లలకి కనీసం బుద్ధి ఉండాలి కదా. మిగతా వాళ్ళన్నా, మిగతా తల్లులు కదా బుద్ధి, మన పిల్లల గురించే కదా ఆమె గుడ్డు ఇమ్మంటుంది. గుడ్డు సైజు కూడా చిన్న గుడ్లు కాదు, పెద్ద గుడ్లు 100 గ్రామ్స్ ఉండాలంట. గుడ్డు వచ్చి గుడ్డు యొక్క బరువు 100 గ్రామ్స్ ఉండాలి. చిన్న గుడ్లు అయితే రేటు వేరుగా ఉంటుంది కదా. బరువు తక్కువ ఉన్న గుడ్లు అవి ప్రభుత్వం వేస్తుంది. ఈ ప్రభుత్వం పంపించే ఈ గుడ్లు సరఫరా చేసేవాడు, ఈ వంట వండేవాళ్ళు లాలూచి అయిపోయి చిన్న గుడ్ల మీద ముద్రేసి పట్టుకొచ్చేది. అవి తీసేసుకుని మాస్టర్ గారికి చూపించుకోకుండా ఇష్టానుసారంగా గుడ్లు అండి వండేయటం, రాకపోయినా అందరికి ఇచ్చేసామని వీళ్ళు చుట్టాలు పప్పుకుంటున్నారు. 2 గుడ్లు చుట్టాల కంట పిల్లలకి పెట్టవలసిన గుడ్లు చుట్టాలు పంపుతున్నారంటే వాస్తవం జరిగిందండి. మా ఊర్లో జరిగింది. ఆ టీచర్ అమ్మగారు నాకు ఫోన్ చేసి, బ్రదరు మీ ఊరోళ్ళు ఇలా చేశారండి నన్ను. నాకేంటండి, నేను ఇంకో చోట ఉద్యోగం చేసుకుంటాను కానీ మన పిల్లలకి సరైన ఆహారము, చాలా బాధపడిపోయింది ఆమె. నేను దౌర్భాగ్యమైన స్థితి, కల్పనా కథలకు అనుకూలమైన టీచర్స్ని కూడా స్కూల్లో కూడా వారికి అనుకూలమైన టీచర్స్ని తెచ్చుకుంటున్నారు. మళ్ళీ వీడికి విద్యా కమిటీలు అంట. చదువు రానాడు ఆ మాస్టర్ మీద విద్యా కమిటీ చైర్మన్, ఆడేమో తెల్లారేసి హై హై అని దూరకాస్తాడు. మాస్టర్ మీద అధికారం. కనీసం ఆ విద్యా కమిటీ చైర్మన్కి వాల్యూస్ తెలియాలి కదా, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియాలి కదా. వాడికి ఏమీ తెలీదు. మాస్టర్ని అడుగుతాడు, ఆ పొలిటికల్ నాయకుడు ఏదో చెప్తాడు, ఆ చెప్పిన ప్రకారం ఈ బిఈడి అయ్యి వచ్చి ఉద్యోగాలు చేసే వాళ్ళ మీద అజమాయిషి అండి. పోగు చేసుకుంటున్నారంట. ఏ బోధకుల్ని? అనుకూలమైన. మనం కూడా అలాగే ఉన్నాం. సంఘాలు, క్రైస్తవ సంఘాలు కూడా ఈ పాస్టర్ గారు వద్దు, ఈ పాస్టర్ గారు వద్దు అని. నేను పెనమేరాన్ని 12 సంవత్సరాలు చేశాను. 6 సంవత్సరాలు 80 పాస్టర్లు వెళ్ళిపోయారు. మిగతా 6 సంవత్సరాలు మనం వచ్చాడు కదా మా అన్నయ్య గోడపాటి కరుణాకర్ గారు, ఆయన నేను కలిసి 6 సంవత్సరాలు మొత్తం పని. మొదటి 6 సంవత్సరాలు 80 పాస్టర్లు వెళ్ళిపోయారు. మీరు లెక్క అయింది. పాస్టర్ గారి యొక్క పదవి కాలం అంతా 5 సంవత్సరాలు. 6 సంవత్సరాలలో 80 వెళ్ళిపోయారంటే ఒక్కొక్కరు సంవత్సరంలో కూడా లేకోకుండానే వెళ్ళిపోయారు. కారణం కొన్ని వాళ్ళని కూడా అంటే ఇప్పుడు చప్పట్లు అనేవి 2 చేతులు కలిస్తే వస్తాయా, ఒక చేతి కొడుతూ వస్తుందా? కొన్ని తప్పులు గురువుల్లో కూడా ఉన్నాయి, యాజకుల్లో కూడా ఉన్నాయి. కొన్ని వీళ్ళకి అనుకూలంగా చెప్పట్లేదని మార్చే సంఘాలు కూడా ఉన్నాయి. అది దౌర్భాగ్యమైన పరిస్థితి కేవలం మన లూథరన్ సంఘాల్లోనే ఉంది తప్ప వేరే సంఘాల్లో లేదు. ప్రియుల పెంతెకోస్తులోను, బాప్టిస్టులోను, లేకపోతే బైబిల్ మిషన్లోను, వేరే ఇండివిజువల్ వాటిలో హోసన్న మందిరాల్లో అలాంటివి ఏమి ఉండవు. సేవకుడు ఏది చెబితే వాక్య ప్రకారం చెప్తే దాన్ని యాక్సెప్ట్ చేయవలసిందే. మనకి దురదృష్టం కాబట్టి వాక్యంలో ఉన్న బోధ నేను ఏ బోధ కావాలి? కల్పనా కథలకు తిరుగు కాలం వచ్చింది కనుక బోధకుల విషయంలో మనం ఎలా ఉండాలి? గురువుల విషయంలో ఎలా ఉండాలి? మనం చెప్పాలి ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలని అపోస్తులైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ చెప్పాడు అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి కొన్ని లేఖనాలని రిఫరెన్స్ను మీకు ఇవ్వాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 16వ వచనం. బోధకుడా నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవడిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేనివాడు అనియు నీకు ఏమి తోచుచున్నది కైసరుకు మన్నించుట న్యాయమా కాదు. బాధకుడా, రబ్బుని, నువ్వు నిజమైన బాధకుడువు, నువ్వు మోమాటము లేనివాడువు, ముఖమాటము లేనివాడువు. ఇప్పుడు బోధకులు కూడా అనుకూలంగా
ఆ ఇంటి వాళ్ళకి వెళ్ళారనుకోండి, ఆడు ఎక్కడ కానుక ఇవ్వడేమో అని భయం. నాకు ఆ భయం లేదులే, ఇవ్వడేమని ఆ కుటుంబాన్ని పొగట్టడం ప్రారంభిస్తూ ఉంటారు. ఆ కుటుంబాన్ని గురించి ఎక్కువగా మాట్లాడడం, వాక్యంలో అంత భజనే ఉంటుంది. భజన బ్యాచ్ వీళ్ళంతా. ఏ బ్యాచ్? భజన బ్యాచ్. భజన కొడతా ఉంటారు, ఎస్టీ కొడుతూనే ఉంటారు. ప్రియరా, యేసు ప్రభు దగ్గరికి ఆ లోకంలో ఉన్న బోధకులు వచ్చి అంటారు, నీవు సత్యమైన బోధకుడువు, మోమాటము లేనివాడవు, ఎవరిని నీవు లక్ష్య పెట్టని మాస్టరువు, నువ్వు బోధకుడువు, కైసరకు పన్నిచ్చుట. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాలి? ఏమన్నా చెప్పండి, కిందే ఉంది దానికి ఆన్సర్. కైసరికి దేవునికి. ఇంకా నోట్లో ఎలక్కాయ పడినట్టు అయింది వాళ్ళ పరిస్థితి, ఆ శాస్త్రులకు ఆ బోధకులకు. కైసరికి ఇవ్వండి, దేవునివి. అంతేగాని దేవుని మీరు దొంగలించకండి, దేవునికి ఇవ్వవలసింది దేవునికి మీరు ఇచ్చేయండి అని చెప్పినటువంటి పరమ గురువు, పరమ బోధకుడు మన ప్రభు అయిన యేసయ్యని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదే మత్తయి సువార్త 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. యోహాను చెరపట్టబడనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి ఆ. నజరేతు విడిచి ఆ. జెబూలూను నఫ్తాలి అనే దేశముల ప్రాంతములలో ఆ. సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. అమ్మ మార్కు సువార్త 4:12. మార్కు సువార్త 4:12. మీరు మత్తయి సువార్త అన్నాను కదా, సారీ 4:12. మార్కు సువార్త 4వ అధ్యాయం 12వ వచనం. వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకై చూచి కనుగొనకయు వినుటకైతే వినియు గ్రహింపకై నుండుట అన్ని ఉపమాన రీతిగా చదువు. గ్రహింపకై నుండుట ఎక్కడో రిధం మిస్ అయ్యావు. అన్ని ఉపమాన రీతిగా వారికి అన్ని ఉపమాన రీతిగా వారికి వారితో చెప్పాను. ఉపమానము లేకుండా ఆయన ఏది వారికి బోధించలేదు. అన్ని ఉపమాన రీతిగా వారికి అర్థమయ్యే రీతిగా ఆయన బోధించిన విధానాన్ని పరిశుద్ధ గ్రంథములో మన గురువైనటువంటి మన రక్షకుడు పరమ గురువైన యేసుక్రీస్తుని గురించి వ్రాయబడింది అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త యేసు తిరిగి ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. దేవాలయంలోనికి యేసు వెళ్ళాడు. ఆల్రెడీ ఆ దేవాలయానికి ఎవరున్నారు? పాస్టర్స్ ఉన్నారు. అయితే వాళ్ళ బోధ వేరు, యేసయ్య బోధ వేరు. యేసయ్య బోధ తండ్రి యొద్ద నేర్చుకున్నటువంటి బోధ. ఆయన నా తండ్రి ఏది చెప్పాడో అదే మీకు నేను చెప్తున్నా, అంతటా నేను ఏమీ బోధించట్లేదు. తండ్రి ఆయనకు బోధించి లోకానికి పంపారు యేసయ్యను. కనుక యేసయ్య తండ్రి బోధనే ఈ లోకంలో ఆయన 3.5 సంవత్సరాలు ప్రచురపరిచారు. ఆయన తన బోధను జరిగించారు, చేశారు. ఆయన బోధ ద్వారా అనేక మంది ఏం పొందారు? మార్పు పొందారు. ఈరోజు బోధకులు బల్ల తరుచుకుని అరుస్తున్నారు, మ్యూజిక్లు పెడుతున్నారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు పెట్టి కేకలేస్తున్నారు, గాలు కేకలు పెడుతున్నారు. ఎవడు ఒక్కడు కూడా సరైన మారు మనసు అనుభవంలోనికి నడిపించబట్టు. ఏమిటి పరిస్థితి అనగా యేసు ఏ రీతిగా బోధ చేయమన్నాడో, గురువుగా ఆయనలో ఉన్న లక్షణాలు నేటి బోధకుల్లోనూ వారి బోధలోనూ కనబడట్లేదు. కనుకనే మనుషులు ఏం చెందట్లేదు? మార్పు చెందట్లేదు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ముగింపులోకి వస్తున్నాను. మరొక రెఫరెన్స్ మీకు ఇస్తాను, చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము
26వ వచనం, 8వ అధ్యాయం 26వ వచనం. మిమ్మును గురించి చెప్పుటకును తీర్పు తీర్చుటకును నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయన యొద్ద వినిన సంగతులే ఏం చెప్పాడు ఆయన? నేను నా తండ్రి యొద్ద వినిన సంగతులే ఈ లోకానికి నేను బోధిస్తున్నా. ఆయన ఎవరంట? సత్యవంతుడు. ఆయన ఏ కోశన అసత్యం అనేది కానరాదు ప్రియులారా. పరిశుద్ధుడు, ఆయన సత్యవంతుడు. అందుచేతనే యేసుప్రభు వారు అన్నారు, సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము. నీ మాటలే సత్యమనే మాటలు మనము యోహాను సువార్త 17వ అధ్యాయంలో చూస్తాం. చూడండి ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము. సత్యమందు వాణిని ప్రతిష్ట చేయము. ఎన్నో వచ్చినవమ్మా? 17. నీ వాక్యమే సత్యము, నీవు లోకమునకు పంపిన ప్రకారము నేనును వారి లోకమును పంపిన వారు సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకు నన్ను ప్రతిష్ట చేసుకొనుచున్నాను. సత్యము, వాక్యము సత్యం, యేసు సత్యము. అందుకని అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఆయన బోధ కూడా సత్యమే, అబద్ధం కాదు. అబద్ధ బోధకులు చాలా మంది తయారైపోయారు నేడు దినాల్లో. బతకలేనాడు కూడా ఏం పట్టుకుంటే బతికేస్తున్నాడు ఈ రోజుల్లో? బైబిల్ పట్టుకొని. ఎవడెళ్ళమన్నాడండి? క్రైస్తవుల వచ్చి వెళ్ళి ప్రార్థన చేస్తానని సంచి భోజనం వేసుకుని ఎవరు రమ్మంటున్నాడు? అన్యుల దగ్గరికి వెళ్ళి ఆ యేసు ప్రభు వారు నిజమైన దేవుడు, మీరు అంగీకరించండి అని తెలియని వారికి తెలియజేసే పరిస్థితుల్లో దున్నినిచేనే ఇంకా దున్నుతున్నారు, దున్నుతున్నారు. ఆడో విత్తనం వేసి వెళ్తే ఈడో విత్తనం వేస్తున్నాడు. అందుకని గురుగులు గోధుమలు ఏం చేస్తున్నాయి? కలిసి పెరిగిపోతున్నాయి. గురుగులు గోధుమలు సంఘాల్లో పెరుగుతున్నారంటే వాడకు బాధ చేస్తాడు, వీడకు బాధ చేస్తాడు. వాడు చేసే బాధ అపవాది సంబంధమైన లాలన బాధ అయితే యేసు ప్రభు వారు సత్యాన్ని లోకంలోనికి బోధించానంటాడు. సత్యమందు వారిని నేను ప్రతిష్ట చేస్తున్నాను, నీ వాక్యమే సత్యం. ఏది సత్యం చెప్పండి? ఈ జీవ గ్రంథం ఎలాంటిది? సత్యం ప్రియులారా. నీ వాక్యమే సత్యము, సత్యమందు వారిని. అందుకనే నేను అనుకుంటున్నాను, ఆలోచన చేశాను ఉదయం, సర్వేపల్లి రాధాకృష్ణ గురించి ఇంకా చరిత్రలు చాలా ఉన్నాయి, చెప్పడానికి సమయం కాదు. ఈ చరిత్రలో వారికి సరైనటువంటి గురు, అజ్ఞానాన్ని తొలగించగలిగిన వాడు. గురు అంటే అంధకారం, చీకటి తొలగించిన గురువు వారికి కానరాలేదు. గురువు అంటే వెలుగును ప్రసాదించే గురువు వారికి కానరాలేదు. అలా వెలుగును చీకటిని తొలగించి వెలుగును ప్రసాదించగలిగిన గురువు, పరమ గురువు ఎవరనగా, పరమ బోధకుడు ఎవరనగా మన ప్రభువైన యేసయ్య. ఆయన ఏం చేస్తాడు తెలుసా? గురువును బోధకుడినైన నేను, యోహాను సువార్త 13వ అధ్యాయంలో కింద వచ్చిన చూస్తే, గురువును బోధకుడినైన నేను ఇలాగూ మీకు చేసిన ఎడల మీరును ఒకరినొకడు ప్రేమించుకొనుడి. ఆయన ఏం చేశారు చెప్పండి? నడుములకు గురువే తువాలు కట్టుకుని శిష్యుడు పాదాలు ఆయన కలిగాడు. ఎంత తగ్గిప్పండి! గురువులో ఉండవలసిన లక్షణాలన్నీ ఎలా ఉండాలో యేసు ప్రభు వారు చేసి చూపించారు, బోధించి చేశారు. ఆయన ఈ లోకంలో మరెవ్వరు కూడా ఆయనలా బోధించిన వారు కానీ, ఆయన అటు బోధకుడు కానీ మరెవ్వరికి దొరకరు, లేరు. అటువంటి ధన్య జీవులు మనం. యేసు లాంటి పరమ గురువు మనకు లభించడం ఏనాడో పూర్వజన్మ, వాళ్ళు అంటారు హైందవులు, పూర్వజన్మలో చేసుకున్న సుకృతమో ఏమో తెలియదు కానండి, మా పూర్వీకుల కంటే మేము ఉన్నతంగా ఉన్నామని వాళ్ళు అంటారు. మనమేమంటాం? యేసు ద్వారానే మనకి ఈ డిగ్నిటీ, ఈ హోదా, ఈ గుర్తింపు. చివరిగా అమెరికా దేశంలో పాస్పోర్ట్ పరీక్ష చేసే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏమంటారంటే, మా కొయ్యేళ్ళు చెప్పండి ఏమంటారు? అది
ఇమిగ్రేషన్ అధికారి, నేను బాగా తెలుస్తుందంటే ఇమిగ్రేషన్ వెళ్ళారినా అందుకు ఇమిగ్రేషన్ అధికారులు ఒకసారి ఒక దైవజనుడు కోన సౌరబాబు ఆయన పేరు, ఏం పేరు? కోన సౌరబాబు గారు అని ఆయన యెరూషలేముకి మనకి భారతదేశ అంబాసిడర్ అంటారు. అంటే దౌత్యవేత్తలాగా మధ్యవర్తిత్వం నడిపే కోన సౌరబాబు అని ఆయన. ఒకసారి అమెరికాలో ఆయన పాస్పోర్ట్ ఏదో ఇబ్బంది కలిగిందంట. కలిగితే ఈ భారతదేశం వాళ్ళు అందరినీ వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? చెప్పరేంటల్లా అమెరికా వాళ్ళు భారతదేశం ఏ దేశం అంటారు? హిందూ దేశం అంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులు అని అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడంటే క్రైస్తవం వచ్చింది కదా. ఆ ఇమిగ్రేషన్ అధికారి ఈయన పాస్పోర్ట్ మీద ఇది నువ్వు వెళ్ళటానికి వీల్లేదు చెప్పి రిజెక్ట్ చేశాడంట. ఈయన మెడలో సింబల్ వేసుకున్నాడంట. అలా వెళ్ళిపోయి ఇమిగ్రేషన్ అధికారి వెనక్కి వచ్చి అన్నాడంట, నువ్వు క్రైస్తవుడు అని అడిగింది. రియల్గా జరిగిన సంగతి ఇది, నేను సొమ్ముతోడు కాదు. నువ్వు క్రైస్తవుడువా అని ఆయన అడిగాడంట. ఎస్, నేను భారతదేశంలో నిమ్న జాతి నుంచి ప్రభువుని రక్షించిన, ప్రభువుని రక్షకునికి అంగీకరించిన క్రైస్తవుని కన్వర్ట్ ద క్రిస్టియన్, ఎస్సీ కన్వర్ట్ టు క్రిస్టియన్ అని చెప్పాడట. అంటే క్రిస్టియన్ అనగా ఆ సింబల్, ఆ మెడలో సింబల్ చూసి వెనక్కి వచ్చి నువ్వు క్రైస్తవుడు అంటే క్రైస్తవుడిని అని చెప్పగానే మళ్ళా దాన్ని సరిచేసి వెళ్ళిపో, ఈ ఫ్లైట్కి నువ్వు వెళ్ళిపోయి చెప్పాడంట. ఆయనకు గుర్తింపు ఎలా లభించింది? ఇప్పుడు చాలా మంది సిలువలు వేసుకుని తిరుగుతున్నారు, కానీ బ్రతుకులో మాత్రం ఏముంటలేదు. అందుకో భక్తుడు అంటాడు, గుడిలో కంటే సిలువ, మెడలో కంటే సిలువ, నీ బ్రతుకులో ఉంటే సిలువ, అదే నీ జీవితానికి విలువ అన్నాడు. నిజమే ప్రియులారా? సిలువ జార కూటాల్లో 12వ రోజులోనికి మనం వచ్చేసాం. 12వ రోజు సిలువ జార కూటంలో మన ప్రియులు గోడపాటి దానియేలు రాజు గారి కుటుంబం దగ్గర మనం చేరి సిలువ సువార్తను 12వ రోజు అంశాన్ని, పరమ గురువు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఎన్నో సంగతులు మనం నేర్చుకుంటున్నాం. విన్న వాక్యాన్ని హృదయంలో ఏం చేసుకోవాలి? భద్రపరచుకోవాలి. విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకుని మనం ఏం చేయాలనగా వాక్య ప్రకారము జీవించేవారిగా ఉండాలి. కనుక మన గురువు ఎవరై ఉండాలి చెప్పండి? పిలుస్తారు ఎవరన్నా గురువు గారు. మా వాడు నవోదయలోకి వెళ్ళాడు. నవోదయలో చదువుతూ ఉంటే రామాంజనేయులు శాస్త్రి తెలుగు మాస్టరు ప్రతి నెల వాడి దగ్గరికి వెళ్తూ ఉండేవాడిని. 100 కిలోమీటర్లు ఎక్కడో పెదవే కానీ అక్కడ చదువుతూ ఉండేవాడు. 6th నుంచి నవోదయ ఇన్స్టిట్యూట్స్ అని ఉంటాయి. అది జిల్లాకి ఒకటే ఉంటుంది. ఇప్పుడు జిల్లా ఇడిపోయినా ఇంకా మన భీమవరంలో ఆ స్కూల్ పెట్టలేదు. దాన్ని ఏమంటారంటే జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం అని అంటారు. JNTU అని పిలుస్తారు. జవహర్ లాల్ విశ్వవిద్యాలయం నెహ్రూ గారి పేరు మీద ఇందిరాగాంధీ గారు స్థాపించినటువంటి స్కూల్స్ అవి. ఎప్పుడో 83లో ఎప్పుడో అవి స్థాపించిన స్కూల్స్. గురుకుల పాఠశాలలు చాలా ఉంటాయి. నవోదయ పాఠశాల అనేది జిల్లాకి ఒకటే మాత్రమే ఉంటుంది. అది వెళ్తూ ఉంటే సెలవుకి ఇంటి తీసుకురావాలంటే తెలుగు రాష్ట్రంలో సంతకం పెట్టాలి. వాళ్ళు అక్కడే క్వార్టర్స్ ఉంటాయి. ఆ క్వార్టర్స్ లో వాడిని మాట్లాడంటే ఒప్పుకునేవాడు కదంట. వెళ్ళి తలుపు కొట్టి, గురువు గారు నేనండి తేజధనుషులు వచ్చాను సార్ అనేవాడు. నేను రోజు 2 సార్లు విన్నాను, 3వ సారి అన్నాను, ఎరా గురువు గారు అంటున్నావేంటి, నేను మాస్టారు అని పిలవచ్చు కదంటే, డాడీ గురువు గారు అన్నప్పుడు కొడతాడని చెప్పాడు. నేను తర్వాత వెళ్ళి అక్కడ ప్రిన్సిపాల్, అతని పేరు కూడా YS చంద్రశేఖర్, అతని పేరు కూడా ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ కాదు రిక్వెస్ట్గా ఏదో సందర్భంలో మాట్లాడుతూ, సార్ ఆయన ఇలాగా గురువు గారు అన్నపోతే ఆయన బెత్తోనికి పని చెప్తున్నాడు అంటే నా ఎదురుకుండా నన్ను పిలిపించాడు. అంటే పిలిపించేసి, ఏంటి సార్ వీళ్ళ ఫాదరు వీళ్ళంటి గురువు గారు అనకపోతే మళ్ళీ మీరు కొడుతున్నారంటే మాస్టర్ అంటేనే అంటే, ఆ రోజు నుంచి ఏ పిల్లోడి మీద కూడా ఆడు మళ్ళీ బెత్తం వాడితే ఒట్టు. కంప్లైంట్ వెళ్ళింది కదా, నేను కూడా ప్రిన్సిపల్ బెదిరించాను, ఈసారి గురువు గారు అనలేదు అని మాస్టర్ అని పిలిచాడని కొడితే నేను కలెక్టర్ కంప్లైంట్ చేస్తానని చెప్పాను. దెబ్బతోటి ఆడు మళ్ళా మా ఊరు మొత్తం 10వ తరగతి కానించి 10వ తరగతి వరకు అక్కడే చదివాడు. ఏనాడు కూడా మళ్ళా కంప్లైంట్ పునరావృతం కాలేదు. ఎందుకు విషయాలు చెప్తున్నాను అంటే, గురువు మన ప్రభు అయినా ఆయనే చెప్పాడు, మీరు ఎవరిని గురువులని
పిలవద్దు అన్నాడు కదా, పిలవద్దంటే పిలవటం మానేయాలి అంతే. బోధకుడని పిలవద్దు అన్నాడు అంతే. తండ్రి అని, తండ్రి అంటే శారీరక తండ్రిని కాదు. కొంతమంది ఆ మాట ఉపయోగించొద్దు. తండ్రిని తండ్రి అనకపోతే, ఫాదర్ అనకపోతే, నాన్న అనకపోతే ఏమంటాం? పైతుల్లో తండ్రిని కూడా బాబు అంటారు. మా బాబు ఏమంటారు? మా బాబు. పెద్దోళ్ళు మా బాబు అనేవాళ్ళు, అయ్యా బాబు అనేవారు తండ్రిని. ఇప్పుడు అంతా డాడీ మమ్మీ. మమ్మీ అంటే ఏంటి తెలుసా? శవం. మమ్మీలు అంటే ఏంటి? ఈజిప్ట్ పిరమిడ్లు శవం. నాన్న పర్వాలేదులే, మమ్మీ మమ్మీ మామ్ అంటారు. ఈ మధ్య మమ్మీ అని పిలిస్తే కూడా మామ్ మామ్. ఏ మామో తెలీదు. కనుక ఆలోచన చేయాలి. ప్రభు ఏం చెప్పారంటే, ఈరోజు మన అంశం ముగిస్తున్నాను. పరమ బోధకుడు, గురువులో ఏ లక్షణాలు ఉండాలి? కామం ఉండకూడదు, క్రోధం ఉండకూడదు, మతమత్యాలు ఉండకూడదు, సాధు స్వభావం, మంచి స్వభావం కలిగిన వాడే గురువు. అలాంటి గురువు మన ప్రభు అయిన యేసు. దేవుడి వాక్యాన్ని మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె తలవంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. తలవంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రశస్త రాత్రి వల్ల 12వ రోజు శిలువ ధ్యాన కూడికలో దేవుడు మనతో మాట్లాడాడు. కనుక విడిగి నలిగిన హృదయంతో ప్రభు పాద సాన్నిధ్యానికి మనము వచ్చేద్దాం. ప్రభుని మనం అడుగుదాం. ప్రభు సన్నిధిలో విరిగి నలిగిన మనసు కలిగి ఉందాం. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా, ఉన్నతమైన స్థలములందు వసించువాడా, విరిగేనా మనసు వసించురావా, వసించరావా. విరుగని మేఘము కురువదు భూమిలో, పగులని నేల ఫలములనీయదు. సిలువల మాకై విరిగిన దేవా, సిలువల మాకై విరిగిన దేవా, జీవాహారము జీవజలము నీవే, జీవాహారము జీవజలము నీవే, నీవేగా. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా, ఉన్నతమైన స్థలములందు వసించువాడా, విరిగేనా మనసు వసింపరావా, వసింపరావా. విరిగి నలిగిన హృదయంతో విరిగి నలిగిన మనసు ఆయన అలక్ష్యం చేసే దేవుడు కాదు. ఈ రాత్రి ఈ విరిగిన మనసును, ఈ నలిగిన హృదయాన్ని చూస్తున్న దేవుడు. విరిగిపోయావా? నలిగిపోతున్నావా? శ్రమల చేత పట్టబడుతున్నావా? నెట్టబడుతున్నావా? ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావా? నీ గోడు ఎవరికి చెప్పలేకపోతున్నావా? ఎవరికి చెప్పాలో తెలియక ఆక్రందన చేస్తున్నావా? మదన పడిపోతున్నావా? కలవర పడుతున్నావా? ఈ రాత్రి మన మంచి బాలికుడు, మన పరమ తండ్రి, మన గురువు అంటున్నాడు కదా, నీ విన్నపాలు నాకు తెలియచేది. నీ అక్కర్లు తీర్చగలిగిన దేవుణ్ణి అయితే విరిగి నలిగిన మనసును మీరు కలిగి ఉండాలని ఆయన అంటున్నారు. అంటే మనసు కలిగి ఉండాలని తీర్మానం చేసుకుంటే మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. ఈ 12వ రోజు ప్రశస్త రాత్రి వేళ పరమ గురువు అనే అంశం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఈ లోకంలో గురువులు అనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, బోధకులు అనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మాస్టర్స్ ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వాళ్ళందరికీ మించినటువంటి పరమ బోధకుడు మీరు ప్రభువా. మీలో ఉన్న లక్షణాలు లోకంలో ఉన్న గురువులు ఎవరిలో లేవు ప్రభువా.
మీరే గురువు, అందుకే మీరు గురువులను పిలువబడుతున్న చెప్పారు తండ్రి. నీ వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రశస్త రాత్రి వేళ మా ప్రియులు గోడపాటి దానియల్ రాజు గారు, వారి సతీమణి సరోజిని గారు, వారి కుమార్తెలు సుప్రియ, వారి కుమారుడు దావీదు రాజు, ఈ బిడ్డలు బట్టి ఈ నలుగురిని కుటుంబం ఏర్పాటు చేస్తారు. ఈ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. ఈ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఎంతవరకు విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరచండి ప్రభువా. ఫలించాలి ప్రభువా, 30 60 100 వారు ఫలాలు ఫలించాలి ప్రభువా. ఆయన నీ చేత గణపరచబడాలి, నీ చేత ప్రభువా వారు మెప్పుడు పొందాలి. బలా నమ్మకమైన మంచి దాసులారా అని చెప్పి ప్రభువా మీరు ప్రశ్నించాలి ప్రభువా. అటు భాగ్యాన్ని బిడ్డలందరికీ మీరు అనుగ్రహించండి. ఈ ప్రశస్త రాత్రి వేళ విన్న వర్తమానాన్ని హృదయంలో భద్రపరచండి. కూడికి ఏర్పాటు చేసిన కుటుంబాన్ని చేరి కూడి ఇంతవరకు శ్రద్ధాశక్తులు కలిగి వాక్యం బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఎవరికి బలహీనత ఉన్న బలహీనత నుంచి విడుదల దాయిచ్చేయండి. అనారోగ్యంతో ఉండే స్వస్థతను దాయిచ్చేయండి. కృపాక్షేమాలు బిడ్డలకు దాయిచ్చేయండి ప్రభువా. అలాగే కూడికి ఏర్పాటు చేసిన కుటుంబంలో ఏ అక్కలు ఉన్నా, ఏది కొరత ఉన్నా, ఏ లోటున్నా మీరు సరి చేసి కొరతలు తీర్చి అక్కలు తీర్చి సమృద్ధిని దాయిచ్చేయండి. దావీదులో యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలదని చెప్పగలిగిన స్థితిలోనికి బిడ్డలందరినీ తీసుకుని వెళ్ళి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమున మా తండ్రి నామమును పరిశుద్ధపరచుదురుగాక, ఈ రాజ్యం వచ్చునుగాక, ఈ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద మాకు నెరవేరుగాక. మళ్ళీ 6 నెలలు దయచు మళ్ళా బ్రాంచెస్ క్షమించిన ప్రకారం మా ప్రాణం క్షమించుము, మనుష్యానికి ఏకాదృష్టి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవైనవి. ఆమేన్. తండ్రి దేవుడు ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు కృపా పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు నేలప్పుడు కూడుకుని ఏర్పాటు చేసిన కుటుంబానికి కూడి వచ్చిన మా అందరికీ సదా తోడయుండి కాచి కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. ఎవరైనా దానిలో ఉండిన శోభి నుండి దారు నేనెరుగుదు యేసు నా కొరకు, నేనెరుగుదు యేసు నీ కొరకు. సిలువలో నా బలియాయే నిన్ను రక్షించాను, సిలువలో నా బలియాయే నన్ను రక్షించాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ వందనాలు. సంపత్తులు రండి. పలహారాన్ని పంచుకుని పరిశుద్ధుగా పరమ తండ్రి ఈ కూటికి ఏర్పాటు చేస్తున్న దానియేలు రాజు కుటుంబము పలహారాన్ని సిద్ధపరిచారు. సిద్ధపరిచిన పలహారాన్ని దీవించండి, ఆశీర్వదించండి. తిరిచుండగా బలమైన శక్తిని అనుగ్రహించి మరి వేస్తున్నామని అడుగుతున్నాను. మా లైన్ చూడండి, పాడండమ్మా, పాట పాడండి. రేయి పగలు నీ
సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే జిగడమందే మానవులంతా పరమకుమారి ప్రభుడవు నీవే జిగడమందే మానవులంతా పరమకుమారి ప్రభుడవు